అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ధనుర్మాసం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, గోదాదేవి కళ్యాణం ఏ రోజున చేయాలి, ఈ ధనుర్మాసంలో వచ్చిన పండగలేంటి, నెలగంట ఎప్పుడు పడతారు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఈ ధనుర్మాసం అనేది విష్ణుమూర్తి ఆరాధనకు అతి ముఖ్యమైన మాసం. మరి ఈ మాసంలో చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయండి. అలాగే ఈ నెలలో వచ్చిన పండగలు ఏంటి అనేది కూడా నేను షేర్ చేస్తాను. ముఖ్యంగా ఈ వీడియోని నచ్చితే కనుక ఇన్ఫర్మేషన్ని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ ద్వారా మరో 10 మందికి ఈ వీడియో యూజ్ అవుతుందన్నమాట. సో అలాగే మొదటిసారి ఈ ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ధనుర్మాసం అనేది ఒక విశిష్టమైన కాలమానం. మనం కాలాన్ని లెక్కేసేటప్పుడు చంద్రుడి గమనాన్ని బట్టి అలాగే సూర్యుని గమనాన్ని బట్టి లెక్కేసుకుంటూ ఉంటాం. చంద్రుడు పౌర్ణమి రోజు ఏ నక్షత్రాల్లో ఉంటే ఆ మాసంగా మనం తెలుగు నెలలు లెక్కేసుకుని పండుగలు అనేవి జరుపుకుంటూ ఉంటాం. ఇప్పుడు చంద్రుడు మృగశిర నక్షత్రంలో పౌర్ణమి రోజు ఉంటాడు కాబట్టి ఆ నక్షత్రం ప్రకారం మనం మార్గశిర మాసంలో ఉన్నాం. అయితే చంద్రుని సంచారాన్ని బట్టి మనం పండుగలు అనేవి జరుపుకుంటూ ఉంటాం. అయితే సూర్యుని కాల గమనాన్ని బట్టి కూడా కొన్ని పండుగలు అనేవి జరుపుకుంటూ ఉంటాం. వాటిల్లో ముఖ్యమైనదే ఈ ధనుర్మాసం ఈ మార్గశిర మాసం మధ్యలో ప్రారంభమై పుష్యమాసం మధ్యలో ముగుస్తుందన్నమాట. మరి ఈ ధనుర్మాసం అనేది ప్రత్యేకంగా విష్ణుమూర్తి ఆరాధనకు సంబంధించిన మాసం. అంతేకాకుండా కొన్ని వ్రతాలకి ప్రత్యేకమైన మాసంగా చెప్పవచ్చు. గోదాదేవి అమ్మవారిని కూడా ఆరాధించేది ప్రత్యేకంగా ఈ ధనుర్మాసంలో ఆరాధిస్తూ ఉంటాము. సూర్యుని కాలగమనం అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించే దాన్ని బట్టి సూర్యుని కాలగమనాన్ని లెక్కేసుకుంటూ ఉంటాం కనుక సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ ధనుర్మాసం అనేది మనకి మొదలవుతుంది. మరి ఈ ధనుర్మాసం అనేది దేవతలకి బ్రహ్మముహూర్తం అవుతుందట. మనకి ఒక సంవత్సర కాలం అయితే దేవతలకి ఒక రోజు. ఉత్తరాయణం పగలుగా దక్షిణాయనం రాత్రిగా దేవతలకు ఉంటుందట. అందుకనే ఈ ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తంలో చేసే పూజలన్నీ కూడా ఫలితాలు రెట్టింపుగా ఉంటాయి. స్వామివారి అనుగ్రహం అతి శీఘ్రంగా లభిస్తుంది. ఈ ధనుర్మాసం చాలా పవిత్రమైన మాసంగా చెప్తూ ఉంటాం. విష్ణుమూర్తి ఆరాధనకు ఆయనకి ఇష్టమైన మాసం కూడా. ఈ నెలలో స్వామివారిని మధుసూదనుడిగా పూజించడం జరుగుతుంది. అలాగే సాక్షాత్తు భూదేవి అవతారమైన గోదాదేవిని ఈ ఆలయాల్లో అమ్మవారికి స్వామివారితో కళ్యాణం జరిపిస్తూ ఈ నెలంతా కూడా అమ్మవారికి కూడా పూజలు చేయడం జరుగుతుంది. ఆవిడ రచించిన పాసురాలు ఏవైతే ఉన్నాయో ఆ 30ని కలిపి తిరుప్పావై అని అంటారు. ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రం, పావై అంటే వ్రతం అని అర్థం. పవిత్ర వ్రతాలను ఆచరించే మాసంగా అలాగే ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ కూడా ఉంటూ ఉంటారు. మరి శ్రీరంగనాథుడిగా స్వామివారిని వివాహం చేసుకున్న అమ్మవారు తిరుప్పావై రచించి కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తుంది. ఈ వ్రతాన్ని శ్రీవ్రతమని, ధనుర్మాస వ్రతమని, కాత్యాయని వ్రతమని ఈ ధనుర్మాసంలో అందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. మరి ఈ ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకుందాం. 2024లో ధనుర్మాసం అనేది 16 డిసెంబర్ 2024 నుండి ప్రారంభమై 13 జనవరి 2025 వరకు ధనుర్మాసము. అయితే ఈ 16 డిసెంబర్ 2024 ఉదయం 6:57 సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు కనుక ఈ రోజు నుంచి మనకి ధనుర్మాసం మొదలవుతుంది. ముగింపు 14 జనవరి పగలు 2:45 వరకు కూడా 2025న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఆ రోజు మకర సంక్రమణం జరిగి మనం మకర సంక్రాంతి పండగగా జరుపుకుంటూ ఉంటాము. కాబట్టి మనకి ధనుర్మాసం అనేది 16 డిసెంబర్ 2024 సోమవారం నుండి ప్రారంభమై 13 జనవరి 2025 సోమవారం వరకు ఉంది. 13వ తారీఖు 2025న భోగి పండుగ వచ్చింది. ఇది సోమవారం. ఈ రోజు గోదాదేవి కళ్యాణం జరిపిస్తాము. ఈ రోజుతో మనకి ధనుర్మాసం అనేది ముగుస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత మకర సంక్రమణం జరిగి మరుసటి రోజు నుంచి మనకి మకర సంక్రాంతి పండగగా జరుపుకుంటూ ఉంటాము. ఇప్పటి వరకు కూడా అమ్మవారికి ఈ నెలంతా కూడా పూజలు చేస్తూ ఇటు గోదాదేవి కళ్యాణం భోగి పండుగతో జరిపించి ఆ రోజుతో ధనుర్మాసాన్ని ముగిస్తాము. ధనుర్మాసం అనేది సౌరమాన ప్రకారం దేవతలకి బ్రహ్మముహూర్తం కాబట్టి ఈ సమయంలో ఏ కోరికలు కోరికినా కూడా స్వామివారికి పూజ చేసుకోవడం వల్ల దేవతలు అతి శీఘ్రంగా ప్రసన్నమై కోరికలు అనేవి నెరవేర్చుతారట. ముఖ్యంగా ధనుర్మాసం అనేది ఇటు విష్ణువు ఆరాధన అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని గోదాదేవి రూపంలో కూడా పూజించడం జరుగుతుంది. ప్రతినిత్యము కూడా అమ్మవారు రచించిన తిరుప్పావై పఠనం చేస్తే చాలా మంచిది. అమ్మవారు రచించిన పాసురాలు ఏవైతే ఉంటాయో వాటిని తిరుప్పావై అని అంటారు. మరి స్వామి వారి సేవలో కూడా సుప్రభాత సేవ జరిగేటప్పుడు స్వామివారి సుప్రభాతాన్ని పఠించకుండా అన్ని దేవాలయాల్లో కూడా ఆ సుప్రభాతం బదులు ఈ తిరుప్పావైని పఠనం చేయడం జరుగుతుంది ఈ నెల రోజులు కూడా.
మరి ఈ ధనుర్మాసంలోనే మనకి నెలకంట అనేది కొడతారు. అంటే ధనుర్మాసం ప్రారంభమైన రోజే ఈ నెలకంట పట్టడం జరుగుతుంది. 16 డిసెంబర్ 2024 ఈ నెలకంట ప్రారంభమవుతుంది. ముఖ్యంగా సింహాద్రి అప్పన్న దేవాలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ జరిగిన తర్వాత ఈ గంటము అనేది మోగించడం జరుగుతుంది. ఈ నెలకంట అనేది 13వ తారీఖు 2025 సంవత్సరం భోగి రోజు వరకు కూడా ఉంటుంది. ఈ గంట మ్రోగిన దగ్గర నుండి కూడా ధనుర్మాసం ప్రారంభం కనుక ఈ గంట మొదలైన రోజు నుండి భోగి వరకు కూడా విష్ణుమూర్తి పూజలు అర్చనలు నిర్వహించాలి. ఎక్కువగా దైవ ఆరాధనలో మాత్రమే గడపాలి. ఎటువంటి శుభకార్యాలు చేసుకోకూడదు అని చెప్పి పండితులు చెప్తూ ఉంటారు. ఈ నెలంతా కూడా శూన్యమాసంగా భావించి ఎటువంటి శుభకార్యాలు జరపకుండా కేవలం దైవ ఆరాధనలో మాత్రమే మనం ఉండాలి అని సూచించేందుకు ఈ నెల గంట అనేది కొట్టి సింహాద్రి అప్పన్న దేవాలయంలో ఈ ధనుర్మాసాన్ని ప్రారంభిస్తారు. ఈ నెలగంట పెట్టిన దగ్గర నుంచి ధనుర్మాసంలో ఆడవారందరూ ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు పెట్టి దాని మీద గొబ్బెమ్మలు పెట్టి ఆడపిల్లలందరూ ధనుర్మాస వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. ధనుర్మాసంలో తిరుమల క్షేత్రంలో కూడా సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి రచించిన తిరుప్పావాయిని పఠనం చేస్తూ ఉంటారు. స్వామివారికి సేవ చేస్తారు. అలాగే స్వామివారికి అమ్మవారికి పూజ చేసినప్పుడు ఈ నెలలో మొదటి 15 రోజులు కూడా పొలగాని స్వామివారికి నివేదన చేసి తర్వాత 15 రోజులు కూడా దద్దోజనాన్ని స్వామివారికి నివేదన చేయవలసి ఉంటుంది. దీనితో పాటు పానకం, వడపప్పు, చలిమిడి ఇటువంటివి స్వామివారికి నివేదన చేయవలసి ఉంటుంది. ధనుర్మాసంలో ఆచరించవలసిన వ్రతాల్లో కాత్యాయని వ్రతం ఒకటి. సాక్షాత్తు ఆ అమ్మవారే ఆ స్వామివారిని పతిగా పొందడం కోసం కాత్యాయని వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని వివాహమాడింది. కాబట్టి అమ్మవారు ఆచరించిన ఈ కాత్యాయని వ్రతాన్ని పెళ్లి కావాల్సిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ ధనుర్మాసంలో కనుక మొదలు పెట్టాలి అనుకుంటే కాత్యాయని వ్రతాన్ని ఆచరించండి. ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళకి అతి శీఘ్రంగా వివాహం అవుతుంది. అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందట. ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తే ఎంత ఫలితం అనేది తొందరగా ఉంటుందో పెళ్లి కాని అబ్బాయిలు ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి ఏదైనా దేవాలయంలో స్వామివారికి తులసీమాల సమర్పిస్తే త్వరగా వివాహ గడియలు వస్తాయని ఒక నమ్మకం. అతి శీఘ్రంగా వివాహం కావడం కోసం అబ్బాయిలు తులసీమాలను సమర్పిస్తే అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెట్టి అమ్మవారి సాక్షాత్తు ఆచరించిన శ్రీ కాత్యాయని వ్రతాన్ని ఎవరైతే ఆడపిల్ల ఆచరిస్తారో వారికి వివాహం కలగడమే కాకుండా వారు కోరుకున్న అబ్బాయిని భర్తగా పొందుతారట. అందుకనే ముఖ్యంగా ధనుర్మాసంలో ముగ్గులు వేయడానికి గొబ్బెమ్మలు పట్టడానికి ఉన్న చిన్న రహస్యం అదే. ఒక వ్రతంగా ఆచరిస్తూ ఉంటారు కనుక వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరుతుందని ఒక నమ్మకం. కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకుండా పాటించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా కూడా ఈ ధనుర్మాసం కూడా అదే నియమాన్ని పెట్టుకుని స్వామివారికి పూజన చేసుకుంటూ ఉంటారు. అయితే ఎవరైనా నెలంతా కూడా నాన్ వెజ్ తినకుండా ఉండలేకపోతే ధనుర్మాసంలో స్వామివారికి పూజ చేసిన రోజు శనివారాలు ఈ నెలలో వచ్చిన పండగ రోజుల్లో అయినా నాన్ వెజ్ తినకుండా ఉండి స్వామివారికి తులసీమాలను సమర్పించి ఇటు గోదాదేవి అమ్మవారికి అలాగే స్వామివారికి కనీసం పూజ చేసుకుంటే కనుక వారు అనుకున్న కోరికలు అతి శీఘ్రంగా నెరవేరుతాయి. మరి మార్గశిర మాసంలో ఉండగానే ధనుర్మాసం మొదలవుతుంది కాబట్టి ఈ డిసెంబర్ 16, 2024 సంవత్సరం నుండి ధనుర్మాసం మొదలైంది కదా. ఈ మాసంలో ప్రకారం వచ్చిన పండుగలు ఏంటంటే మనకి డిసెంబర్ 18వ తారీఖు సంకష్ట చతుర్థి, మరి డిసెంబర్ 19 మార్గశిర 3వ లక్ష్మీ గురువారం, అలాగే 23వ తారీఖు డిసెంబర్ కాలభైరవాష్టమి, 26వ తారీఖు ఏకాదశితో కూడిన మార్గశిర లక్ష్మీవారం మరింత ప్రత్యేకత. ఇటు స్వామివారిని పూజించే ఏకాదశి తిథి రోజు అమ్మవారికి సంబంధమైన లక్ష్మీవారం కలిసి రావటం కూడా చాలా విశేషం కనుక ఇటు ధనుర్మాసం ప్రకారం ఏకాదశి, మార్గశిర మాసం ప్రకారం లక్ష్మీవారం రెండు కలిపి వచ్చిన వేళ విశేషం అండి. ఈ రోజున పూజ ఎలా చేసుకోవాలో నేను వీడియోస్ షేర్ చేస్తాను. చాలా ప్రత్యేకమైన రోజుగానే చెప్పాలి. ఇక శని బాధలు, ఏల్నాడు శని, అష్టమ శని ఇటువంటి దోషాలన్నీ పోవడం కోసం అతి ప్రత్యేకంగా పూజ చేసుకునే రోజు శని త్రయోదశి. అది డిసెంబర్ 28వ తారీఖు వచ్చింది. ఇలా ఎన్నో రకాల పండగలు. మరి మనం ఎంతగానో ఎదురు చూసే ముక్కోటి ఏకాదశి, ఈ వైకుంఠ ఏకాదశి అనేది జనవరి 10, 2025వ తారీఖు వచ్చింది. మరి అలాగే ఇక 13వ తారీఖు భోగి పండుగ, గోదాదేవి కళ్యాణం. ఈ రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. ఇలా ముఖ్యమైన పండగలు కూడా ఈ ధనుర్మాసంలో ఉన్నాయి. భూదేవి అవతారమైన ఆండాళ్ ఆ గోదాదేవి రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ఈ పవిత్రమైన వ్రతంగా ఆచరిస్తూ కూడా అమ్మవారు ప్రతిరోజు కూడా వేకుజామున లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని భావాలని కలిపి పద్యం అంటే ఒక పాసురం రూపంలో రచించిందట. అలా రోజుకొకటి చొప్పున 30 పాసురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకి అంకితం చేసింది.
మరి ఇంత పవిత్రమైన మాసంలో మళ్ళీ మనం శుభకార్యాలు అనేవి ఎందుకు జరుపుకోకూడదనంటే, సూర్యోదయం సమయంలో కూడా సంవత్సరం పొడవునా ఎప్పుడూ అశ్వరథాల ప్రయాణం అంటే సూర్యునికి వాహనానికి ఉండే గుర్రాల ప్రయాణం అనేది ఆగదట. అయితే ఎండలా కూడా వేగంగా పరిగెత్తే ఈ గుర్రాలు ధనుర్మాసంలో మాత్రం చాలా అలసిపోతాయట. ఈ గుర్రాల కష్టం చూసిన సూర్యుడు విశ్రాంతి తీసుకునేందుకు ముందు వాడిని చెరువు వద్ద నీరు తాగేందుకు తీసుకువెళ్తాట. అయితే ఇదే సమయంలో సూర్యుని రథం బలహీనంగా మారిపోయి అప్పుడు తన గుర్రాలను చెరువు దగ్గర వదిలేసి గాడిదలకు రథానికి కడతాడట. అప్పుడు అవి బరువైన రథాన్ని వేగంగా లాగలేక చాలా నెమ్మదిగా లాగుతూ ఉంటాయట. అందుకనే సూర్యుడు ఈ నెల రోజుల పాటు నెమ్మదిగా ప్రయాణిస్తాడు అని పెద్దవారు చెప్తూ ఉంటారు. ఈ సమయంలో సూర్యుని ప్రయాణం చాలా నిదానంగా ఉంటుంది. అందుకనే ఈ మాసంలో శుభకార్యాలు చేయరు. అయితే చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. నిశ్చితార్థాలు, వధూవరుల వివాహాలు చేయకూడదు. ముఖ్యంగా కొత్త ఇంటి నిర్మాణాలు, ఇల్లు కొనటం, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వంటి పనులు కూడా చేయకూడదట. అలాగే ఏదైనా వ్యాపారాలు కొత్తవి ప్రారంభించినా ఎక్కువగా నష్టాలు వస్తూ ఉంటాయట. అందుకనే ఈ సమయంలో సూర్యుడు బలహీనంగా ఉంటాడు కాబట్టి ఆ శక్తి కూడా మనకి అందదు కనుక శుభకార్యాలను చేయకూడదు అని అంటారు. అందుకనే ఈ మాసంలో సూర్యోదయానికి ముందే అంటే తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి పూజను ప్రారంభించి ఈ విధంగా స్వామివారికి తులసి దళాలను లేదా తులసీమాలను సమర్పించి వచ్చిన వాళ్ళు తిరుప్పావై పఠనం కూడా చేస్తే వారి కోరుకున్న కోరిక అతి శీఘ్రంగా నెరవేరుస్తుందట. ఈ మాసం అంతా కూడా విష్ణుమూర్తిని ఆరాధిస్తే గొప్ప ఫలితాలు వస్తాయి. ధనుర్మాసంలో కనీసం ఒక్క రోజైనా శ్రీ మహావిష్ణువుని పూజిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది అని నమ్ముతారు. ఈ మాసంలో స్నానానికి కూడా కార్తీక మాసం అంత ఫలితం అయితే ఉంటుంది. చేయవలసిన పనుల్లో గాయత్రి మంత్రం జపించేవారైతే ఎక్కువసార్లు జపించగలిగితే అన్నిసార్లు ఆ గాయత్రి మంత్రాన్ని పఠించాలట. ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తికి తులసి దళం ఒక్కటైనా సమర్పించి విష్ణు సహస్రనామాన్ని చదవగలిగితే పఠించడం, గోవింద నామాలను చదవటం, గజేంద్ర మోక్షం, భగవద్గీతను చదవటం వస్తే భగవద్గీతను పఠించడం, ఇటువంటి పనులు చేయటం వల్ల కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. స్వామివారికి అర్చన చేసిన తర్వాత ఏదైతే మొదటి 15 రోజులు పులగాన్ని, తర్వాత వచ్చే 15 రోజులు మనకి దద్దోజనం నివేదన చేస్తామో ఆ ప్రసాదాన్ని కూడా పిల్లలకి పంచిపెడతారట. ఆ పిల్లలకి పంచిపెట్టడం వల్ల దాన్ని బాలభోగం అంటారు. అలా పంచిపెట్టడం వల్ల ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం. అందుకని ఇటువంటివన్నీ కూడా ఈ ధనుర్మాసంలో చేస్తారు. చేసే పనుల్లో దానం, కార్తీక మాసంలో దానానికి ఎంత విశిష్టత ఉంటుందో అటు స్నానానికి ఇటు దానానికి కూడా అంత సమానమైన ప్రాముఖ్యత ఈ ధనుర్మాసంలో ఉంటుంది. ఎవరికైనా వస్త్రదానం, స్వయంపాక దానం ఇటువంటి చెయ్యాలి అని చెప్తారు. ఎవరైనా కాచాయని వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న వారు ఈ ధనుర్మాసంలో మొదలు పెట్టండి. స్వామివారికి ప్రతినిత్యం కూడా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి ఇదండి ధనుర్మాసం ప్రారంభ ముగింపు తేదీలు, నెలగంట ఎప్పుడు పడతారు, చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఈ మాసాల్లో వచ్చిన పండగలు కూడా. మరి ముందు ఆ పండగలన్నింటినీ కూడా ఎలా నిర్వహించుకోవాలి, మనం ఎలా చేసుకోవాలి పూజ అనేది నేను వీడియోస్లో షేర్ చేస్తాను. మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూజ్ అవుతుంది, అలాగే నచ్చిందని అనుకుంటున్నాను. మరి ముందు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.